మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము ఒక 12 మంత్స్కి, ఈ 12 నెలలకి మనకి ఈ స్టాక్స్ అన్నీ మీకు ఒక మంచి, అంటే చెప్పాలంటే రియల్గా నాకు ఒక 12 మంత్స్ నాకు ఈ మనీతో అవసరం లేదు అంటే మళ్ళీ పెట్టిన తర్వాత మళ్ళీ షేర్ దిగిపోయిన తర్వాత ప్యానిక్ అవ్వడం అలాంటివి ఉండకూడదు. ఎందుకంటే వన్స్ మనం పెట్టిన తర్వాత షేర్ 10% 20% కరెక్షన్ కూడా రావచ్చు మళ్ళీ. ఎందుకంటే టైం ఫ్రేమ్ మనం ఇచ్చేది వచ్చి 12 మంత్స్ మనం టైం ఫ్రేమ్ ఇస్తున్నాం కాబట్టి ఆ 12 మంత్స్లో మనకి డెఫినెట్గా ఒక మంచి యాక్షన్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది. అందుకనే మనం ప్రాపర్ ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్ అన్నీ ఇస్తున్నాము. రిస్క్ మేనేజ్మెంట్ అన్నీ చూసుకొని పర్ఫెక్ట్గా మనము ట్రేడ్ చేయగలము అనే కెపాసిటీ మనకు ఉంటే డెఫినెట్గా దీన్ని మీరు ట్రై చేయొచ్చు ఒక 12 మంత్స్కి. ఎందుకంటే చాలామంది ఈ మార్చ్, ఏప్రిల్ అయిన తర్వాత వాళ్ళ ఫైనాన్షియల్ ఇయర్లో కొద్దిగా మొత్తం వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకుంటారు. కొంతమంది మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉంటారు ట్యాక్స్ బెనిఫిట్స్ కోసం. ఎన్నో రకాల ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు, ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కాబట్టి ఈ షేర్ మార్కెట్లో కూడా కొద్దిగా మొత్తాన్ని వాళ్ళు ఒక షార్ట్ టర్మ్కి 12 మంత్స్ ఇన్వెస్ట్మెంట్ కోసం అంటే ఇక్కడ ఇంకొక బ్యూటీ ఏంటంటే ఏ బిజినెస్లో కూడా మనకి ఒక షార్ట్ టర్మ్ 12 మంత్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండదండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము రియల్ ఎస్టేట్లో తీసుకున్నామంటే మనం సపోజ్ ఏదైనా ఒక ల్యాండ్ ఒక 3 lakhs 4 lakhs 5 lakhs పెట్టి కొన్నా కూడా ఇక అది లాక్ అన్నమాట. ఇక దాన్ని కొనడం వరకే మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఇక అమ్మడం వచ్చి లిక్విడిటీ చేయడం చాలా కష్టం. కాబట్టి ఆ 1 yearలో ఆ ల్యాండ్ పెరిగినా కూడా అమ్మలేని పరిస్థితిలో ఉంటారు. ఎందుకంటే బయర్ దొరకరు, సెల్లరు మనకి మనం ఉన్నాము, బయర్ వచ్చి దొరకరు. కాబట్టి రేట్ ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైం బయర్ వచ్చి ఉండరు. ఎందుకంటే మార్కెట్లో వాళ్ళకి ఆ టైంలో సర్పస్ క్యాష్ వచ్చి మనీ ఫ్లో ఉండదు, అందరి దగ్గర వచ్చి ల్యాండ్స్గానే ఉంటుంది. కాబట్టి ఒక స్టాక్ మార్కెట్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తే లిక్విడిటీ వచ్చి ఇమ్మీడియట్ మనకు వద్దంటే ఒక స్క్వేర్ ఆఫ్ బటన్ క్లిక్ చేసేస్తే ఇమ్మీడియట్గా వితిన్ 4 hours మనకి 4 hours ఈవినింగ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డేలో మనకి మన అమౌంట్ మనకి వచ్చేస్తుంది. ఇంకోటి ఇది వచ్చి చాలా సేఫ్, మన నేమ్లోనే మన అకౌంట్ ఉంటుంది. అది ఇంకా రియల్గా ఎంత సేఫ్ అంటే అంత సేఫ్ అన్నమాట అది. కాబట్టి ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ పర్ఫెక్ట్గా చేసే వాళ్ళకి ఇది ఒక రియల్గా ఒక వండర్ఫుల్ ట్రీట్గా ఉంటుంది. ఫస్ట్ స్టాక్ వచ్చి చూడండి, బంధన్ బ్యాంక్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 335 ఉంది. చూడండి 335 ఉంది. ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబోవ్. చూడండి, బై ఓన్లీ అబోవ్ 350, 350 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 459, 574. టార్గెట్ వచ్చి 459, 574. స్టాప్ లాస్ వచ్చి 220 స్టాప్ లాస్. ఇది కూడా మార్కెట్ క్యాపిటలైజేషన్ 53,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. బంధన్ బ్యాంకు 2018లో మనకి NSEలో లిస్ట్ అయ్యి. అది ఇకపోతే మరొక స్టాక్ వచ్చి యాక్సిస్ క్యాట్స్ టెక్నాలజీ. చూడండి, యాక్సిస్ క్యాట్స్ టెక్నాలజీ. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 170 ఉంది. ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబోవ్. 180 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 257, 340,
470. స్టాప్ లాస్ వచ్చి 100 రూపీస్ స్టాప్ లాస్. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 170 ఉంది. ఇప్పుడు కొనబాకండి. బాయ్ ఓన్లీ అబౌవ్ 180. 180 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ 257, 340 అండ్ 470. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి భారత్ రాసయాన్. చూడండి, భారత్ రాసయాన్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 13,900 ఉంది. ఇప్పుడు కొనబాకండి. బాయ్ ఓన్లీ అబోవ్ 14,500 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 19,362, 24,320 సెకండ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 9,000. ఇది కూడా 5,700 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది భారత్ రాసయాన్. చూడండి, టోటల్గా 3 స్టాక్స్ చెప్పున్నాను. ఒకటి బంధన్ బ్యాంకు, ఇంకోటి యాక్సిస్ క్యాట్స్ టెక్నాలజీ, మరొకటి భారత్ రాసయాన్. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి భరత్ వైర్. చూడండి, భరత్ వైర్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 77 ఉంది. ఇప్పుడు బై చేయొద్దు. బాయ్ ఓన్లీ అబోవ్ 94 రూపీస్ పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 135, 177. టార్గెట్ వచ్చి 135, 177. స్టాప్ లాస్ వచ్చి 45 రూపీస్ స్టాప్ లాస్. భరత్ వైర్. చూడండి, ఇప్పుడు టోటల్గా 4 స్టాక్స్ చెప్పాను. ఈ స్టాక్స్ అన్నీ పర్ఫెక్ట్గా మనము మనీ మేనేజ్మెంట్ చేసి మనం పెట్టే కెపాసిటీ ఉంటేనే పెట్టండి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దగ్గర దగ్గర మీకు అందరికీ తెలుసు, నేను ఆల్మోస్ట్ ఒక 500 స్టాక్స్ పైనే ఇప్పుడు నేను ఇచ్చున్నాను. అందులో మ్యాక్సిమం 90% స్టాక్స్ అన్నీ ర్యాలీ వెళ్ళింది. మీ అందరికీ తెలుసు. నన్ను చాలామంది అడిగారు, సార్ రియల్గా మేము ఎంతో అంటే మొన్న అయితే ఒక అతను నాకు కాల్ చేసి నేను చెప్పిన స్టాక్స్ అన్నీ కంప్లీట్గా ఎక్సెల్లో వేసి పాస్ట్ 6 months నుంచి చూస్తున్నాడు అన్నాడు. చూస్తే అతను చెప్పిన మాట, సార్ నేను మీ పెట్టిన స్టాక్స్ అన్నిట్లో ఎంతో కొంత మొత్తం పెడుతున్నాను సార్, 10 షేర్లు, 5 షేర్లు. టోటల్గా ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 80% ప్రాఫిట్లో ఉన్నాను, 80% నేను ప్రాఫిట్లోనే ఉన్నాను అని అన్నాడు. అంటే రియల్గా నాకు అంటే మనం చెప్పింది వీళ్ళు ఇంతవరకు గ్రహించి దాన్ని పర్ఫెక్ట్గా దాన్ని ఇలా చేయడం అనేది అతను చెప్పిన తర్వాత నాకు అదే ఒక సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఎందుకంటే మనం ఎంతో కష్టపడి చెప్తున్నాము చూసి. ఎందుకంటే ఒక్కొక్క ఇది ఈక్విటీ ల్యాబ్లో అనలైజ్ చేసి చెప్పేటప్పటికి మాకు చాలా టైం పడుతుంది. అవన్నీ టైం మీకు స్పెండ్ చేసి పర్ఫెక్ట్గా మీకు ఇస్తున్నాము. మీరు దాన్ని చాలామంది మొన్న కూడా ఒక అతను కమెంట్ చూశాను, మంచి అంటే చెప్పారు, నేను ఎక్కువ టైం ఉండదు నేను చూడను. కొంతమంది చెప్పారు, సార్ ఇలా మనం చెప్పిన స్టాక్స్లో ల్యాక్స్, ఒక అతను అయితే నియర్లీ ఒక 10-20 lakhs దాకా కూడా యాడ్ చేస్తున్నాడు, బల్క్గా చాలా ట్రేడ్ చేసి పెద్ద మొత్తంలో అని చెప్పాడు. రియల్గా నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, పర్ఫెక్ట్గా అతను ఒక మనీ మేనేజ్మెంట్ చేసిన దానివల్లే ఆ ప్రాఫిట్ అనేది వచ్చింది. ఎందుకంటే మనం చెప్పిన 10 స్టాక్స్లో 10 వెళ్ళాలని రూల్ లేదు. మేబీ 1 or 2 మిస్ఫైర్ అవ్వచ్చు. ఎందుకంటే 100% ఇక్కడ స్టాక్స్ని జడ్జ్ చేసి చెప్పేది అది అసాధ్యం. కాబట్టి మ్యాక్సిమం మన వల్ల మన ట్రై లెవెల్ బెస్ట్ ఎంతవరకు మనం ఇవ్వగలమో డెఫినెట్గా నేను ఇస్తున్నాను. హ్యాపీగా మీరందరూ ప్రాఫిట్ చేస్తున్నారు. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం.